జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసకి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలనాగిరెడ్డి తరపున మురళీరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా పెన్షనార్థులు కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే జగన్ పరిపాలనలో ఇంటింటికి వచ్చిన పథకాలన్నింటినీ అమలు చేయడం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా చంద్రబాబును మరియు టీడీపీ వర్గాలను విమర్శించారు. ఏనాడు ఏ దుస్థితి రాలేదు, ఇంత ఎండకు వచ్చి మేము పింఛన్ తీసుకున్న పరిస్థితి ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు చంద్రబాబు వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలందరూ వాపోయారు. ఈ ఎన్నికల్లో జగన్ అమలు చేయబోయే పథకాల గురించి ప్రజలందరికీ మురళీరెడ్డి వివరించారు. ఈ ప్రచారంలో భాగంగా నాడిగేని నాగరాజు, లవకుశ, ఈరన్న, జగదీష్ తదితర కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏం చేస్తావు చూడక ఇట్లా వాళ్ళు ఏడో నువ్వు వచ్చి ఎప్పుడు చూసుకొని ఫ్యాన్కై జగన్మోహన్ రెడ్డి ఎట్లా ముసలి ఆలోచన చేసుకొని ఇంటికి వచ్చి ఇచ్చేటట్టు పెట్టిండే వాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీకు మోసం చేశాడు. గుర్తు వచ్చేటట్టు పొద్దున ఇచ్చేయండి. చెప్పండి దానికే దయచేసి ఫ్యాన్ గుర్తు కోటేయండి. రేపు నెక్స్ట్ 1వ తారీఖు మీకు ఇంటికి వచ్చి కౌంటింగ్ అయిపోతేనే మీకు ఆ పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి. మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా వాలంటీర్లు ఎవరు పెట్టినా మనం వాళ్ళే పెడతారు. మర్చిపోతండి, ఫ్యాన్ గుర్తు కోటేయండి. అందులో దయచేసి ఒక్కొక్కరు 2 ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీకి. సరే రైట్, మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. కొంచెం పుసప్ కొద్ది పుసప్ మీ ఆశీర్వాదం బాలనాగిరెడ్డికి ఉండాలా. అక్క మర్చిపోతాక ఫ్యాన్ చూడు, చదువు కూర్చో ఫ్యాన్ లా. నీ కొడుకు ఆరోగ్యం బాగలేదంటే కాదు మన ఈయన కొడుకు రెడీ మామా వస్తుమా అక్క వస్తామక్క ఇవ్వండి అని మన బాలనాగిరెడ్డి జగన్మోహన్ వాలంటీర్లు పెట్టినాడు. కానీ ఆ చంద్రబాబు నాయుడు ఓట్ల కోసము కోర్టులో కేసు వేసి మిమ్మల్ని బ్యాంకు ఎత్తట్లు చేసి దానికి రేపు ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లేండి. మళ్ళా మీకు ఇంటికి వచ్చి రేపు నెల